Hello everyone. So all my dear students, English exam, AP students ki FA1 exam is going on and repo English paper, right? So class 10th English exam kosam నేను ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ పేపర్ ఇస్తాను. ఇంకా పేపర్ ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఇంపార్టెంట్ క్రియేటివ్ రైటింగ్స్, ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ ఏమేమి అడుగుతారు రేపటి ఎగ్జామ్ లో అవన్నీ కూడా నేను ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. అండ్ ఇది కాకుండా ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అంటే 5:30 అలా మీరు లైవ్ సెషన్ లో ఇంకొక వీడియో చూడండి. అందులో ఈ క్వశ్చన్స్ కి కొన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఇస్తాను అనమాట. ఓకే, సో లెట్ us see what are the important things. Before that we will discuss the paper pattern for FA1 exam. So FA1 exam, as you all know, it is only for 35 marks. అంతే కదా. సో 35 మార్క్స్ కాబట్టి ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ మీకు 10 మార్క్స్ లో ఇవ్వడం జరుగుతుంది రేపు. ఓకే, 10 మార్క్స్ లో ప్యాసేజ్ బేస్డ్ ఎంసీక్యూస్ ఇస్తారు. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ నుంచి ఎంసీక్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. వెరీ సింపుల్. సో 5 లైక్ ఆల్ 1 మార్క్ ఓన్లీ, 5, 3, 2 అలాగే టోటల్ 10 మార్క్స్ అడుగుతారు. ఓకే, దెన్ సెకండ్ వన్ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ గ్రామర్ పార్ట్ దాదాపు మీ టెక్స్ట్ బుక్ నుంచే అడుగుతారు. గ్రామర్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అది మోస్ట్లీ పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా మీ టెక్స్ట్ బుక్ నుంచే అడగడం జరుగుతుంది. ప్లస్ కొన్ని జనరల్ గ్రామర్ క్వశ్చన్స్. ఓకే, సో టోటల్ 15 మార్క్స్ గ్రామర్ లో అన్నమాట. అండ్ దేర్ ఆర్ 13 టాపిక్స్. ఆ 13 టాపిక్స్ ఏంటి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 13 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఈ 13 టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీ వర్క్ బుక్ లో ఆర్ ఎనీ గ్రామర్ మీ టెక్స్ట్ బుక్ లో కూడా లైక్ డిఫరెంట్ క్వశ్చన్స్ ని, కొంచెం వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్, 15 మార్క్స్ ఇన్ గ్రామర్. ఓకే, ఇంకొకటి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో క్రియేటివ్ రైటింగ్ లో మేజర్ డిస్కోర్స్ అడుగుతారు. మేజర్ డిస్కోర్స్ లైక్ స్పీచ్, డైరీ ఎంట్రీ, లెటర్ రైటింగ్ ఇవే అడుగుతారు అనమాట. సో 10 మార్క్స్, 5 మార్క్స్ ది అడగడం జరుగుతుంది. ఓకే, సిలబస్ ఏంటి FA1 ఎగ్జామ్ ది అది కూడా చూసేద్దాం. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ రిలీజ్ సిలబస్ కరికులం FA1 ఇంగ్లీష్ కోసం ప్రోజ్ లో ఆ లెటర్ టు గాడ్, నెల్సన్ మండేలా అండ్ 2 స్టోరీస్, ఈ 3 ప్రోజ్ నుంచి. పోయిటరీలో డస్ట్ ఆఫ్ స్నో, ఆ టైగర్ ఇన్ ద జూ, హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్, సప్లిమెంటరీ చాప్టర్ కూడా ఒకటి ఇంక్లూడెడ్. సో ఇవి సిలబస్ అన్నమాట, ప్రోజ్ అండ్ పోయిటరీ చాప్టర్స్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లో, క్రియేటివ్ రైటింగ్ లో మేజర్ డిస్కోర్సే అడుగుతారు. ఇప్పుడు FA1 లో ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ లో వేరే ఉంటుంది పేపర్ ప్యాటర్న్. ఓకే, ఇది జస్ట్ 35 మార్క్స్ పేపర్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది ప్యాటర్న్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ ఫర్ 100 మార్క్స్. ఓకే, 100 మార్క్స్ బ్లూ ప్రింట్ కొంచెం వేరే ఉంటుంది, రైట్? సో లెటర్, స్పీచ్, డైరీ, డిస్క్రిప్షన్, ఈ 4 దాంట్లో లైక్ ఈ 4 మంచిగా ప్రిపేర్ అయితే బెటర్. మీకు టైం ఉంది, ఈ రోజు మంచిగా ప్రిపేర్ అవ్వండి. శాంపుల్ నేను కొన్ని PDF లో యాడ్ చేశాను. ఆ PDF అస్సలు మీరు డౌన్లోడ్ చేయడం మర్చిపోదు. PDF డిస్క్రిప్షన్ లో పిన్ అయి ఉంది. అండ్ కమెంట్స్ లో కూడా పిన్డ్ కమెంట్ లో డిస్క్రిప్షన్ లైక్ PDF ఇస్ అవైలబుల్. ఓకే, సో లెటర్ రైటింగ్, స్పీచ్, డైరీ, డిస్క్రిప్షన్ ఇది మంచిగా నేర్చుకోండి. 10 మార్క్స్ పక్కా. 2 క్వశ్చన్స్ ఇస్తారు. దెన్ 13 టాపిక్స్ గ్రామర్ లో ఆ 13 టాపిక్స్ ఏంటి, ఫ్రమ్ విచ్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్. ఓకే, సో రిలేటివ్ క్లాజెస్, ఆర్టికల్ A and the preposition, synonym, of course antonyms. So synonym, antonym mostly from your textbook. Phrasal verbs, idioms అంటే idiomatic expression, right form of words, then dictionary skills. ఇది కాకుండా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ రేపు అడుగుతారు ఒకటి. ఎడిటింగ్ ప్యాసేజ్, స్పెల్లింగ్స్ అంటే రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చి దాన్ని కరెక్షన్ చేయమంటారు, అండ్ మ్యాచింగ్. ఓకే, ఈ 13 టాపిక్స్ మీద మంచిగా అయితే మీరు క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి, పక్కా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, గ్రామర్ లో. అండ్ సపోజ్ యాంటోనిమ్స్, ఆప్టిమిస్టిక్ యాంటోనిమ్ ఏంటి, పెసిమిస్ట్, అలాగే లిబరేట్, మాన్స్టర్, కరేజ్, సాటిస్ఫాక్షన్, అసెండ్, ఇవన్నీ యాంటోనిమ్స్ మంచిగా నేర్చుకోండి. ఇవన్నీ ఆన్సర్స్ నెక్స్ట్ లైవ్ సెషన్ లో నేను డిస్కస్ కూడా చేస్తాను. FA1 ఇంగ్లీష్ మ్యారథాన్ అని లైవ్ సెషన్ రాసి ఉంటుంది, అది ఒకసారి మీరు చూడండి, రైట్? దెన్ ఈడియమ్స్ అంటే ఇప్పుడు బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే గ్రూప్ ఆఫ్ డిజానెస్ట్ పీపుల్. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే ఎప్పుడో ఒకసారి. హార్ట్ ఇన్ వన్స్ మౌత్, లైక్ ఇఫ్ సమ్ వన్స్ హార్ట్ కమ్స్ టు ద మౌత్, దాని మీనింగ్ ఏంటంటే చాలా భయం అయినప్పుడు, భయం వేసినప్పుడు, ఇఫ్ సంబడి ఈస్ రియలీ అఫ్రేడ్, ఫియర్. ఓకే,
రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హెవీ వర్షం, ఇప్పుడైతే కొన్ని స్టేట్స్ లో హెవీ వర్షం పడుతుంది కదా, సో హెవీ రెయిన్ ని రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. బ్రేక్ ద ఐస్ అంటే లెట్స్ స్టార్ట్ ద కన్వర్సేషన్, ఓకే మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. సో ఇలానే కొన్ని ఈడియమ్స్ ఇస్తారు, దాని మీనింగ్ మీరు ఐడెంటిఫై చేయాలి. సో దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట ఇంగ్లీష్ లో. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. సపోజ్ సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రిహెన్షన్ లో లెటర్ టు గాడ్ ఆ చాప్టర్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ ఇచ్చి వాట్ డిడ్ లెంచో థింక్ అబౌట్ త్రూ ద నైట్, సో హీ థాట్ అబౌట్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. సో ఆ ఆన్సర్ ఈ పారాగ్రాఫ్ లోనే ఉంటుంది, జస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. వాట్ డిడ్ లెంకో డూ అట్ డే బ్రేక్ ఫర్ ద ఫాలోయింగ్ సండే, హీ రోట్ ఎ లెటర్ టు గాడ్. ఓకే, సో ఇలానే మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు, ఆ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 5 questions అడుగుతారు, 1 mark each. సో దిస్ ఇస్ సెక్షన్ ఏ క్వశ్చన్. ఇవన్నీ పారాగ్రాఫ్ రీడ్అవుట్ చేసి మీనింగ్ తో సహా క్వశ్చన్ ఆన్సర్స్ నేను నెక్స్ట్ లైవ్ లో డిస్కస్ చేస్తాను. సో తప్పకుండా ఆ లైవ్ కూడా ఒకసారి మీరు చూడండి. ఓకే, హౌ డిడ్ లెంకో ఎక్స్ప్రెస్ హిస్ ఫెయిత్ అలానే. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 to 8 స్టాంజా ఒకటి ఇస్తారు. హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్ ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్, ఆ టైగర్ ఇన్ ద జూ చాప్టర్ నుంచి. సో అక్కడ నుంచి మీరు ఆన్సర్ చేయాలన్నమాట. వై ఈస్ ద టైగర్స్ మూవ్మెంట్ రెస్ట్రిక్టెడ్ ఇన్ ద పోయమ్, హౌ డస్ ద పోయిట్ కాంట్రాస్ట్ ద టైగర్ ఇన్ క్యాప్టివిటీ. సో ఇది ఒక ప్రాక్టీస్ పేపర్, ఇది ఒక మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్ ఆర్ ప్రాక్టీస్ పేపర్ ఐ హ్యావ్ ఆల్రెడీ పిన్ ఇన్ ద డిస్క్రిప్షన్ PDF. ఆ PDF డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ ప్రాక్టీస్ పేపర్ అంతా కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 9th and 10th ఏం అడుగుతారు అంటే మళ్ళీ ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ నుంచి 2 questions అడుగుతారు అండ్ ఇందులో ఆప్షన్స్ ఇచ్చేస్తారు, MCQ టైప్ ఆఫ్. ఓకే, తర్వాత సెక్షన్ బి ఇస్ బేసికలీ గ్రామర్ అండ్ వొకాబులరీ. ఓకే, ఇది ఒక మోడల్ పేపర్, ప్రాక్టీస్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. సో షీ ఫౌండ్ ఎ ఫ్లవర్, ఇట్ వాస్ రెడ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. నౌన్ మోడిఫైయర్స్ యూజ్ చేసి యూ హ్యావ్ టు జాయిన్ ద సెంటెన్స్. సో షీ ఫౌండ్ అ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్. ఓకే, he bought a car, it was black, it was expensive. ఇక్కడ కూడా నౌన్ మోడిఫైయర్ ఏమవుతుంది, he bought an expensive black car. ఓకే, తర్వాత రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అది అడుగుతారు, లైక్ హాస్టైల్, ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్ ఉంది. దెన్ యూస్ టు ఆర్ వుడ్ యూస్ చేసి మీరు ఆన్సర్ ని రీరైట్ చేయాలి. ఓకే, రైట్ ఏ పొలైట్ రిక్వెస్ట్ ఆస్కింగ్ ఎ ఫ్రెండ్ టు రిటర్న్ యువర్ నోట్బుక్, కుడ్ యూ ప్లీజ్ రిటర్న్ మై నోట్బుక్. ఓకే, పొలైట్ రిక్వెస్ట్ ఎలా రాస్తారు. ఓకే, సినోనిమ్స్, యాంటోనిమ్స్. అలాగే కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ కూడా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మినేషన్ వస్తుందా, మినేబుల్ వస్తుందా, మినేషన్. ద ప్రాజెక్ట్ వాస్ డాష్, అండర్ ఫినిష్డ్ ఆర్ అండర్ ష్యూర్. ఓకే, సారీ, అన్ఫినిష్డ్ ఆర్ అన్ష్యూర్, అన్ఫినిష్డ్. తర్వాత ఫ్రేమ్ 2 sentences మళ్ళీ గ్రామర్ క్వశ్చన్స్. ఓకే, ఇలానే మీరు ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ నేను ప్రాక్టీస్ చేపిస్తాను లైవ్ లో. సెక్షన్ సి లో యూ విల్ హ్యావ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ మోడల్ పేపర్ లో ఏం అడిగారు అంటే స్పీచ్ అడిగారు. ఓకే, సో రైట్ అ స్పీచ్, యువర్ ట్రిక్ ఈజ్ ఓనర్, రైట్ ఎ డైరీ ఎంట్రీ. స్పీచ్, డైరీ ఎంట్రీ ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. లెటర్ రైటింగ్ అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇంపార్టెంట్. అయితే నేను ఇక్కడ జస్ట్ ఒక మోడల్ స్పీచ్ ఇచ్చాను, జస్ట్ ఒక శాంపుల్ అన్నమాట. ఇది 10th క్లాస్ టాపిక్, కానీ మీరు ఒకసారి ఇది 10th క్లాస్ టాపిక్. ఓకే, జస్ట్ ఒక మోడల్ స్పీచ్ అన్నమాట. సో రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దన్ లిప్స్ దట్ ప్రే. సో అలానే ఒక స్పీచ్ ఎలా ఇస్తారు, ఒక శాంపుల్. అండ్ హియర్ యూ హ్యావ్ అ శాంపుల్ ఫర్ డిస్క్రిప్షన్. ఓకే, సో డిస్క్రిప్షన్ కి ఇక్కడ ఒక శాంపుల్, జస్ట్ ఒక శాంపుల్ అన్నమాట. ఈ శాంపుల్ మీరు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్సెస్ పంఫ్రెస్ ఫీలింగ్ అట్ ద హాస్పిటల్, అది మీరు డిస్క్రైబ్ చేసుకోవాలి, రైట్. తర్వాత లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పరంగా. లెటర్ రైటింగ్ ఈజ్ యాక్చువల్లీ ఆఫ్ 2 types. ఓకే, మీరు జూనియర్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటున్నారు. హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా మనకు సేమ్ ఇదే ఫార్మల్ ఇన్ఫార్మల్ లెటర్స్ అన్నమాట. సో ఫార్మాట్ ఏంటి, ఎప్పుడైతే మీరు ఒక లెటర్ రాస్తున్నారో దాంట్లో ఫార్మాట్ ఏంటి, ఫస్ట్ హెడ్డింగ్, దెన్ డేట్ అండ్ ప్లేస్, దెన్ సబ్జెక్ట్, సాల్యుటేషన్ అంటే డియర్ ఫాదర్, ఓకే, డియర్ బ్రదర్ ఆర్ మై డియర్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ పేరు రాస్తారు. అలానే బాడీ ఆఫ్ ద లెటర్ లో 3 paragraphs షుడ్ బి దేర్. ఓకే, పారాగ్రాఫ్ ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, ఇలా. అండ్ సెకండ్ పారాగ్రాఫ్ కొంచెం పెద్దగా ఉండాలి, బికాస్ అందులోనే మీరు మ్యాటర్ అంతా రాస్తారు. థర్డ్ పారాగ్రాఫ్ ఇస్ లైక్ కన్క్లూజన్,
వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అలా. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏం రాస్తారు, యూ విల్ ఆస్క్ అబౌట్ దర్ వెల్ బీయింగ్, మీరు ఎలా ఉన్నారు, నేను ఇట్లా ఉన్నాను, ఓకే, జస్ట్ గ్రీటింగ్ ఈచ్ అదర్. దెన్ సబ్స్క్రిప్షన్ అండ్ సూపర్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అంటే yours faithfully, yours ట్రూలీ అలా రాస్తారు కదా అది. సో ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట, శాంపుల్ లెటర్. ఈ లెటర్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేయండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే క్లియర్ గా మీకు కనిపిస్తుంది. ఇదే ప్యాటర్న్ లో, ఇదే ఫార్మాట్ లో లెటర్ రైటింగ్ రాయాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ సైడ్, ఇట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతా ఇన్ఫర్మేషన్, బాడీ ఎలా రాస్తున్నారు, మరి లాస్ట్ లో సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్మాట్ ఫర్ లెటర్ రైటింగ్. ఓకే, అండ్ విజయం బ్యాచ్, యాజ్ యూ నో, టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ 1499 ఆఫర్. సో ఇంకా మీరు జాయిన్ అవ్వలేరు, లైక్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎన్రోల్డ్ ఇప్పుడే చేసేయండి, బికాస్ ఈ రోజు నైట్ 12 కి ఆఫర్ అనేది అయిపోతుంది. ఓకే, 1499 లో ఫుల్ ఇయర్ కోర్స్ అన్నమాట. ఇది 1 month or 2 month ఫీజ్ కాదు. ఓకే, సో 1 year కోర్స్, అన్ని SA2 హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, SA1 కి ప్రిపరేషన్, పబ్లిక్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్, గెస్ట్ పేపర్స్ ఫ్రీగా ఇస్తారు, PDF అసైన్మెంట్, సండే టెస్ట్, ఈ బుక్ ఫ్రీగా ఇస్తారు. ఇవన్నీ ఫీచర్స్ తో మీకు జస్ట్ 1499 తో ఫుల్ ఇయర్ ప్యాకేజ్ అన్నమాట. అండ్ MVSAT ఎగ్జామ్ కూడా తప్పకుండా రాయండి. ఇది ఒక ఫ్రీ ఎగ్జామ్, రిజిస్ట్రేషన్ అస్సలు ఫీజ్ ఏమీ ఉండవు. Vijayam batch link and MVSAT links both are available in the description. Don't forget to click and at least check that. Okay, and registration MVSAT aithe registration chesi raseyandi exam. So all the best for your English exam. Tomorrow FA1 exam, and dan tarvata repu manaku evening biology marathon kuda undakpotundi. Very very important. And idi aithe నెక్స్ట్ లైవ్ ఒకసారి అటెండ్ అవ్వండి, దాంట్లో ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చేస్తాను. ఓకే, సో బై ఎవ్రీబడి, ఆల్ ది బెస్ట్, మంచిగా రాయండి ఇంగ్లీష్ పేపర్. సీ యూ సూన్.